హాయ్ అండి, మీరందరూ బాగున్నారు కదా. నేనైతే చిక్కుడు చెట్లు ఇంతవరకు నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. పేనుబంక తప్ప ఇతర తెగుళ్ళు ఏమీ నాకు తెలియదు. ఇప్పుడు కొత్తగా నేను ఒక 5-6 మొక్కలు చిక్కుడు మొక్కలు వేశాను. పెద్ద పందిరైతే వేశాను. పాకిందండి, చాలా బాగా పూత పింద వస్తుంది. ఇప్పుడు ఇది నవంబర్ కదా. ఇదిగోండి, ఇది ఇలాగే మొదలు ఎండిపోతుందండి. ఇది ఒక తెగులు అనుకుంటా. మొదలు ఎండిపోయి చిన్నగా ఉన్నట్టుండి సడన్గా చెట్టు వాడిపోతుంది. ఏంటి అని చూస్తే మొదలు ఇలా ఎండిపోతుంది. ఇది ఒక తెగులు. మరి ఇంతవరకు అయితే కట్ చేసేసి నేను ఇంతకుముందు ఒక 2 మొక్కలు ఇలాగే పెట్టాను. ఒక వారం రోజుల్లో మళ్ళీ కొత్త చిగురు వచ్చింది. ఆకంతా రాలిపోయి. ఇదిగోండి, ఇక్కడ వరకు అయితే కట్ చేసుకోవాలి. ఈ చిన్న తీగ, ఈ పెద్దదైతే పైన ఇదిగో ఈ కనుపు వరకు పెద్దది కట్ చేయాలి. ఈ రెండు ఇలా ఎండిపోతున్నాయి. ఉన్నట్టుండి సడన్గా ఆకు వడిలిపోయింది. ఏంటని చూస్తే కింద ఇలా ఉంది. ఇది కట్ చేసి ఇదిగోండి కట్ చేశాను. ఈ చిన్న మొక్క ఇలా మళ్ళీ పాతి పెట్టేయచ్చు. మట్టిలో పెట్టేస్తే మళ్ళీ 2 పూట్ల నీళ్లు పోస్తూ ఉంటే బతుకుద్దండి. ఇదిగోండి చూడండి, మొదలు ఎలా ఎండిపోయిందో. ఏమాత్రం పచ్చి లేదు, ఎండిపోతుంది. ఇలా ఎవరికన్నా ఉంటే కంగారు పడకుండా అలా కట్ చేసేసి పెట్టండి. ఒక వారం రోజుల్లో మళ్ళీ ఆ స్టేజ్గా చిగురు వచ్చేస్తుంది. ఆ లెంత్ తగ్గినప్పుడు కుండీ హైట్లో పెట్టుకోండి. కిందకి లాగి పెట్టలేము కదా, పందిరికంతా అల్లుకుపోయింది. కిందకి ఇంకా రాదు, మనమే కుండీ పైకి ఎత్తుకోవాలి. ఎవరికన్నా ఉపయోగంగా ఉంటుందనుకుంటే వీడియో షేర్ చేయండి. ఇంతవరకు అయితే కట్ చేస్తున్నాను నేను. ఇదిగోండి, ఇంతకుముందు ఇలాగే ఇది ఒక 4 రోజులు అవుతుంది ఇలా పెట్టి. షార్ట్ అయింది కాబట్టి కుండీ పైకి ఎత్తి హైట్లో పెట్టాను. ఇప్పుడు బాగా ఉంది. మొక్క పూత పింద వచ్చింది. ఒక వారం రోజులు అలా డల్గా ఉంటుందండి. తర్వాత మళ్ళీ యాజిటీస్గా ఉంటుంది. ఈ కారు చక్రాలు రెమ్ములు ఇవి. ఇది పెట్టుకున్నాను నేను హైట్గా ఉండటానికి. మనం కట్ చేసిన లెంత్ తగ్గుతుంది కదా, అందుకనే ఇలా హైట్లో పెట్టుకోండి. ఎవరికన్నా ఉపయోగంగా ఉంటుంది అనుకుంటే వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ పెట్టండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. చూసారుగా, పెద్ద పందిరి వేశాను నేను. చాలా బాగా పాకింది. ఇలా కట్ చేసేసి పెట్టుకోండి. తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు చిక్కుడు సీజన్ కదా, నవంబర్ డిసెంబర్లో. ఓకే, బాయ్ అండి.